పెరుగు ముద్దపప్పు ఈ పేరు వింటేనే వేడివేడి అన్నంలో కమ్మటి నెయ్యి, ఆవకాయ నంచుకొని తింటుంటే అబ్బా! ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది గదా! అలాగే ముద్దపప్పులో చారు కలుపుకొని ఆలు ఫ్రైతో కూడా నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఇంట్లో సడెన్‌గా వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా చక్కగా ముద్దపప్పు చేసేసుకొని ఒక పట్టు పట్టేసేవాళ్ళం. నాకు ఒక్కోసారి ముద్దపప్పులో గడ్డ పెరుగు వేసుకొని టమాటా పచ్చడితో తినటం చాలా ఇష్టం. అలాగే కమ్మటి పెరుగన్నంలో తాలింపు వేసేసుకొని అల్లం పచ్చడితో సూపర్‌గా ఉంటుంది గదా! రాత్రి అన్నంలో మీగడ పాలు వేసి తోడు పెట్టేసుకొని మరుసటి రోజు తాలింపు పెట్టుకొని తింటే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. నేనైతే పెరుగన్నంలో తాలింపు బాగా వేస్తాను. తింటుంటే ప్రతి ముద్దలోనూ తాలింపు పలుకులు వస్తుంటే చాలా బాగుంటుంది. కానీ మా వారికి తాలింపు ఎక్కువగా నచ్చదు. అందుకని తాలింపంతా నేను వేసేసుకొని తాలింపు తక్కువ ఉన్నది మా వారికి వడ్డిస్తుంటాను. మా వారికి పెరుగన్నంలో సాంబార్ కొద్దిగా కలుపుకొని తినటం చాలా ఇష్టం. మా అమ్మగారైతే పెరుగన్నంలో రసం కలుపుకొని తినేవారు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీలో ఎవరెవరు పెరుగన్నంలో ఏ ఏ మిక్స్ చేసుకొని తింటారు? మీ టేస్ట్ ఏంటి చెప్తారు కదా? థ్యాంక్ యూ.